అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. సో ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటి అంటే, మనం ఫోన్లో డిస్కస్ చేసినట్టుగా సిఎస్ బ్రాంచ్లో బీటెక్లో సిఎస్ బ్రాంచ్లో ఉండే మేజర్ సబ్జెక్ట్స్ అనేవి ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, సో వీడియో స్టార్టింగ్లో చెప్తున్నాను, ఇవాళ మనం డిస్కస్ చేసుకునే సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో సిఎస్ బ్రాంచ్లో దోస్ ఆర్ మేజర్ సబ్జెక్ట్స్ అనమాట. సో బేసిక్గా ప్రతి కాలేజ్లో కంపల్సరీగా సిఎస్ బ్రాంచ్లో ఉండే సబ్జెక్ట్స్ అనమాట. బట్ దెన్ ప్రతి బ్రాంచ్లో ఇవి కాకుండా అడిషనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎలెక్టివ్స్ అని చెప్పి. సో నేను వాటి గురించి దీంట్లో చెప్పట్లేదు, బట్ ద మేజర్ సబ్జెక్ట్స్ విచ్ ఆర్ లైక్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విచ్ ఆర్ రిలేటెడ్ టు సిఎస్ బ్రాంచ్ ఉంటాయో వాటిలో కవర్ అయ్యే సబ్జెక్ట్స్ గురించి చెప్తానమాట. సో ఇంకా మీరు వంశీ భవాని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే దయచేసి వంశీ భవాని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ మీ ఫ్రెండ్స్ కూడా మన వంశీ భవాని ఛానల్ని షేర్ చేయండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా సిఎస్సి బ్రాంచ్ ఏదైతే ఉందో, ముందుగా యాక్చువల్గా ప్రతి వీడియోలో నన్ను అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడు సిఎస్సి బ్రాంచ్ కానీ ఈసీ బ్రాంచ్ కానీ ఎనీ బ్రాంచ్ తీసుకున్నప్పుడు మనకు ఫస్ట్ ఇయర్ నుంచే ఆ బ్రాంచ్ యొక్క కోర్ సబ్జెక్ట్స్ అనేవి నేర్పిస్తారా అనేది ఫస్ట్ క్వశ్చన్. దట్ ఈస్ రాంగ్. ఓకే, ఎందుకంటే మనకి మీరు ఏ బ్రాంచ్ అయినా అవ్వండి, మీరు ట్రిపుల్ అవ్వండి, ఈసీ అవ్వండి, సిఎస్సి అవ్వండి, ఎనీ బ్రాంచ్, ఏ బ్రాంచ్ అయినా సరే మీకు ఫస్ట్ ఇయర్లో ఉండేది కామన్ సబ్జెక్ట్స్ అనమాట. ఆ కామన్ సబ్జెక్ట్స్ కూడా ఎలా ఉంటాయంటే, మీరు ఫస్ట్ ఇయర్ అయ్యేటప్పటికీ ప్రతి బ్రాంచ్ మీద మీకు ఒక బ్రాడ్ ఐడియా అనేది వస్తుంది అనమాట. సో ఏ బ్రాంచ్ ఎలా ఉంటుంది, దేంట్లో ఏ విధంగా ముందుకెళ్తారు, సో మీకు ఒక బేసిక్ ఐడియా అనేది వస్తుంది. సో దీని గురించి మీకు ఇంకా తెలుసుకోవాలంటే నా ఫ్రాంక్ టాక్ సిరీస్లో సెకండ్ వీడియోని చూడండి, మీకు దీని గురించి ఒక మంచి క్లారిటీ అనేది వస్తుంది. సో బేసిక్గా సిఎస్సిలోకి వస్తే మనకి ఫస్ట్ ఇయర్లో సిఎస్కి సంబంధించిన సబ్జెక్ట్స్ అంటే బేసిక్గా ఏముంటాయంటే, మేజర్గా ప్రతి కాలేజ్లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటాయి. ఓకే, సో ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటి అనేది కాలేజ్ డిపెండెంట్, బట్ కంపల్సరీగా నాకు తెలిసినంత వరకు సి లాంగ్వేజ్ అనేది కంపల్సరీగా ఉంటుంది. సో సి లాంగ్వేజ్ అనేది మీకు ఫస్ట్ సెమిస్టర్లో కానీ సెకండ్ సెమిస్టర్లో కానీ, కొన్ని కాలేజ్లో ఫస్ట్ సెమిస్టర్ సి, సెకండ్ సెమిస్టర్ C++ నేర్పిస్తారు. కొన్ని కాలేజెస్లో ఐదర్ ఫస్ట్ కానీ సెకండ్ సెమిస్టర్లో కానీ ఏదో ఒక సెమిస్టర్లో ఒక లాంగ్వేజ్ నేర్పిస్తారు. బట్ దెన్ ఫస్ట్ ఇయర్లో మీరు ఒక లాంగ్వేజ్ నేర్చుకోవడం, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడం అనేది కంపల్సరీ. సో ఇక్కడ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఏం జరుగుతుంది, ఏం నేర్చుకుంటారు? ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి అంటే, బేసిక్గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే, సో మీరు మాట్లాడుకుంటున్నాం, సో నేను మీకు అర్థమయ్యే విధంగా ఒక కాన్సెప్ట్ చెప్తున్నాను కదా. సో నేను ఎలాగైతే మీకు చెప్తున్నానో మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో, అదేవిధంగా కంప్యూటర్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో మీరు ఒక విషయం చెప్పాలి అంటే దానికోసం కమ్యూనికేషన్కి వాడే లాంగ్వేజ్ అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. సో బేసిక్గా ఏమవుతుందంటే, మీరు ఒక సింటాక్టికల్ వేలో ఏదైతే ప్రీడిఫైన్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంటుందో దాంట్లో మీరు కోడ్ అనేది రాస్తారు, దాన్ని కోడింగ్ అంటారు. సో కోడింగ్ అంటే ఏం లేదు, బేసిక్గా నేను ఎలాగైతే మాట్లాడుకుంటున్నామో అదే విధంగా మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో కంప్యూటర్తో మాట్లాడడానికి వాడే స్టేట్మెంట్స్ అండ్ అదేదైతే రాస్తారో ఏదైతే చెప్తారో కంప్యూటర్కి, దట్ బేసిక్ స్ట్రక్చర్ ఇస్ కాల్డ్ కోడ్ అనమాట. సో ఇట్ ఇస్ కోడింగ్. సో ఫస్ట్ ఇయర్లో మీరు అది నేర్చుకుంటారు. సెకండ్ ఇయర్ వచ్చేటప్పటికి మీరు ఏం నేర్చుకుంటారంటే, డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్ అనేది మీకు కంపల్సరీగా ఉండే సబ్జెక్ట్. సో డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్లో ఏముంటుందంటే, సో ఏది మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నారు, సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీరు ఏం నేర్చుకున్నారు, సో ఎలా మాట్లాడాలి, సో సింటాక్స్ ఏంటి, ఏ సింటాక్స్ ఆర్ ఏ ప్రోగ్రామింగ్ కన్స్ట్రక్ట్ ఎక్కడ వాడతారని చెప్పి మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. సెకండ్ ఇయర్లో డేటా స్ట్రక్చర్ ఏం చేస్తారంటే, సో బేసిక్గా కంప్యూటర్తో మాట్లాడుతున్నారంటే ఏంటి, సో కంప్యూటర్తో ఒక పని చేయించుకుంటున్నారు. పని చేయించడం అంటే ఏంటి, సో ఒక టాస్క్ అనేది మీరు మాన్యువల్గా చేయకుండా కంప్యూటర్ ద్వారా చేయించడమే కదా, లైక్ మన బేసిక్ టాస్క్. సో కంప్యూటర్ ద్వారా ఒక టాస్క్ ఏం చేయాలంటే, సో అసలు టాస్క్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి బేసిక్ ఎనీథింగ్ దట్ వీ వాంట్ టు పర్ఫార్మ్ ఇంక్లూడ్స్ డేటా, అవునా కదా. సో మనకి డేటా అనేది ఇన్వాల్వ్ అవ్వని ప్రోగ్రామ్ అంటూ ఉండదు. సో ప్రోగ్రామ్ అంటే ఏం లేదు, మీరు రాసిన కోడ్, సో ఏదైతే బంచ్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ ఉంటుందో, ఏదైతే మీరు ఎగ్జిక్యూట్ చేస్తారో దాట్ స్ట్రక్చర్ ఇస్ కాల్డ్ ప్రోగ్రామ్. సో ఆ ప్రోగ్రాంలో మీరు డేటాని ఇన్వాల్వ్ చేయకుండా మీరు చేసేదేమి ఉండదు. సో ఆ డేటాని ఏ విధంగా స్టోర్ చేస్తే కంప్యూటర్ యొక్క మెమరీలో అది ఎలా పనిచేస్తుంది, దాని యొక్క యాక్సెస్ టైం ఎలా ఉంటుంది. యాక్సెస్ టైం అంటే మీరు ఎలా స్టోర్ చేస్తే దాన్ని ఎలా వాడచ్చు, ఎలా వాడితే అది ఫాస్ట్గా పనిచేస్తుంది. సో మనకి టైం కాంప్లెక్సిటీ అని చెప్పి, స్పేస్ కాంప్లెక్సిటీ అని చెప్పి, ఇదంతా కూడా మనకి డేటా స్ట్రక్చర్స్లో ఉంటుందన్నమాట. దాంట్లోనే మనకి డేటా స్ట్రక్చర్స్ అల్గోరిథమ్స్ ఉన్నాం కదా. సో అల్గోరిథమ్స్ అంటే ఏంటి అంటే సో మనకి బేసిక్గా మనకి మ్యాథ్స్లో అల్గోరిథమ్స్ అని మీరు వినుంటారు. సో అదేంటి అంటే, సో ఒక వే ఆఫ్ రైటింగ్ ద కోడ్, సో ఏ విధంగా రాస్తే, లైక్ ఇప్పుడు మనకి అల్గోరిథమ్స్లో డైనమిక్ అల్గోరిథమ్స్ ఉంటాయి, డివైడ్ అండ్ కాంకర్ అప్రోచ్ ఉంటుంది, ఓకే, గ్రీడీ అప్రోచ్ ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే వేస్ ఆఫ్ డీలింగ్ ఆర్ వేస్ ఆఫ్ వాట్ వి సే అటాకింగ్ ఆర్ సాల్వింగ్ అ ప్రాబ్లమ్ అనమాట. సో అది మీరు అల్గోరిథమ్స్లో నేర్చుకుంటారు. నెక్స్ట్ మీరు నేర్చుకునేది ఏంటి అంటే, COCA అని చెప్పి కొన్ని కాలేజెస్లో అంటారు, కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ కంప్యూటర్ ఆర్కిటెక్చర్ అని కొన్ని కాలేజెస్లో అంటారు. కొన్ని కాలేజెస్లో ఏమో COA అంటారు,
కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ ఆర్కిటెక్చర్ అని చెప్పి. సో ఈ సబ్జెక్ట్లో ఓకే మీరు నేర్చుకునేది ఏంటి అంటే, సో ఇప్పటివరకు మీరు ఏం నేర్చుకున్నారు, కంప్యూటర్తో ఎలా మాట్లాడచ్చు ఓకే ఒక హై లెవెల్లో కదా. తర్వాత మీరు ప్రోగ్రామాటికల్గా ఈ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ వాడి ఎలాగా మీరు ఇంకా బెటర్ అవ్వచ్చు ఆ ప్రోగ్రాంలో అని తెలుసుకున్నారు. ఇప్పుడు ఈ సిఓసిఏలో మీరు ఏం నేర్చుకుంటారంటే ఇన్ డెప్త్ మీ కంప్యూటర్ హార్డ్వేర్ గురించి తెలుసుకుంటారు. సో కంప్యూటర్ హార్డ్వేర్ ఏ విధంగా అరేంజ్ చేయబడి ఉంటుంది, ర్యామ్ అంటే ఏంటి, రామ్ అంటే ఏంటి, క్యాష్ అంటే ఏంటి, రిజిస్టర్స్ అంటే ఏంటి, సో ఈ ఏదైతే మనకి హార్డ్ డ్రైవ్ ఉంటుందో అక్కడ నుంచి ర్యామ్కి ఎలా మూవ్ అవుతుంది, ర్యామ్ నుంచి రిజిస్టర్కి ఎలా వెళ్తుంది, ఏఎల్యూ అంటే ఏంటి, సో బేసిక్ మీకు ఏదైతే హార్డ్వేర్ ఉంటుందో కంప్యూటర్ హార్డ్వేర్ సో అది కంప్లీట్గా నేర్చుకుంటారు మీరు ఓకే. యాక్చువల్గా ఈ సబ్జెక్ట్కి ముందు మీకు ఐదర్ ఇన్ ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్లో కానీ ఇంకొక సబ్జెక్ట్ ఉంటుంది, అదేంటి అంటే డిజిటల్ లాజిక్ అనమాట. సో డిజిటల్ లాజిక్ అనేది మీ 12th క్లాస్ ఏదైతే నాలెడ్జ్ ఉంటుందో బేసిక్ లాజిక్ గేట్స్తో ఆ నాలెడ్జ్తో బిల్డప్ అవుతుందన్నమాట. సో దాంట్లో మీరు బేసిక్గా ఏదైతే హార్డ్వేర్ అని చెప్తున్నానో సిఓసిఏలో ఆ హార్డ్వేర్లో ఏదైతే మీరు డిస్కస్ చేస్తారో సో ఆ డిస్కస్ చేస్తున్న హార్డ్ డ్రైవ్ కానీ ర్యామ్ అనుకోండి సంథింగ్ ఎనీ హార్డ్వేర్ డివైస్, సో దాని లోపల వాడే బేసిక్ ఎలిమెంట్స్ ఏంటి, హార్డ్వేర్ ఎలిమెంట్స్ ఏంటి ఓకే, ఫ్లిప్ ఫ్లాప్స్ కానివ్వండి ఆర్ ఎనీథింగ్. సో ఇవన్నీ కూడా ఎలా ప్రిపేర్ అవుతాయి, లాజిక్ గేట్స్తో మనం యాక్చువల్గా మన కంప్యూటర్ మొత్తం ఎలా రన్ చేస్తున్నాం, సో ఇదంతా కూడా మీరు డిజిటల్ లాజిక్ నేర్చుకుంటారు ఓకే. దాని తర్వాత మనకి DBMS వస్తుందన్నమాట. DBMS అంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో దీంట్లో ఏం జరుగుతుందంటే సో బేసిక్గా మనకి ఆల్రెడీ ఇందాక చెప్పాం కదా డేటా లేకుండా మనం ఏం పని చేయలేం. సో మీరు ప్రోగ్రామ్లోనే రన్ అవుతున్నప్పుడే డేటా తీసుకుని రన్ చేస్తే అది వేరే విషయం, బట్ మనకి రియల్ వరల్డ్ సినారియోస్లో డేటా అనేది స్టోర్ చేస్తాం, అనలైజ్ చేస్తాం. సో ఇవాళ రోజుల్లో అయితే మీరు చాలా విని ఉంటారు డేటా ఈజ్ ఫ్యూల్ అనమాట రానున్న జనరేషన్స్కి. సో ఆ డేటా ఏదైతే మీరు స్టోర్ చేస్తారో ఓకే, సో అది ఎక్కడ స్టోర్ చేస్తారు, ఒక డేటాబేస్లో స్టోర్ చేస్తారు. ఎలా స్టోర్ చేయాలి, ఎలా రిట్రీవ్ చేయాలి, ఆ స్టోర్ చేసినప్పుడు దాని స్కీమా అంటారు దాని. సో స్ట్రక్చర్ ఏంటి, టేబులర్ ఫామ్లో స్టోర్ చేస్తారా, నాన్ టేబులర్ ఫార్మాట్ స్టోర్ చేస్తారా, SQL అంటే ఏంటి, NoSQL అంటే ఏంటి, ఇదంతా కూడా మీరు ఎక్కడ డిస్కస్ చేసుకుంటారు DBMSలో అనమాట. సో DBMS ఈజ్ ఆల్ అబౌట్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏదైతే పేరు చెప్తుందో సో అదేవిధంగా ఇట్స్ ఆల్ అబౌట్ హౌ యూ ట్యాకిల్ విత్ డేటా విచ్ యూఆర్ గెటింగ్ ఓకే. ఇది మీరు DBMSలో నేర్చుకుంటారు. తర్వాత వచ్చే సబ్జెక్ట్స్ ఏంటి అంటే దీస్ ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్. ఏంటి TOC ఓకే, TOC అంటే థియరీ ఆఫ్ కంప్యూటేషన్. తర్వాత CD ఉంటుంది, కంపైలర్ డిజైన్. ఆ తర్వాత మనకి కంప్యూటర్ నెట్వర్క్స్ ఉంటాయి. సో బేసిక్గా ఇక్కడ ఏంటి అంటే కంప్యూటర్ నెట్వర్క్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనం ఒక సింగిల్ ఇండివిజువల్ సిస్టంలో ఎలా కోడ్ చేసుకోవాలి, ఎలా దాని హార్డ్వేర్ ఏంటి, దాని సాఫ్ట్వేర్ ఎలా వర్క్ అవుతుంది, ఇదంతా కూడా మనం డిస్కస్ చేసుకున్నాం ఇక్కడ ఒక సింగిల్ కంప్యూటర్లో. బట్ దెన్ ఒక నెట్వర్క్ ఆఫ్ కంప్యూటర్స్లో హౌ విల్ ఈచ్ కంప్యూటర్ కమ్యూనికేట్ విత్ అదర్స్ అనమాట. సో యాక్చువల్గా ఇంటర్నెట్ అంటే ఎలా పనిచేస్తుంది, సో బేసిక్గా ఉండే ప్రిన్సిపల్స్ ఏంటి, నెట్వర్కింగ్ ఎలా జరుగుతుంది. సో ఒక కంప్యూటర్ ఇంకో కంప్యూటర్తో కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయాలంటే నెట్వర్కింగ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి, సో ప్రోటోకాల్స్ ఉంటాయి. సో ప్రోటోకాల్ అంటే ఏంటి, సో ఇవన్నీ కూడా మీరు బేసిక్గా ఏదైతే మనకు నెట్వర్కింగ్ ఉంటుందో నెట్వర్కింగ్ బ్యాక్గ్రౌండ్కి దానికి కావాల్సిన బేసిక్స్ మొత్తం ఈ యొక్క సబ్జెక్ట్ మీరు నేర్చుకుంటారనమాట కంప్యూటర్ నెట్వర్క్స్లో. TOC అండ్ CD సో ఈ రెండు ఏదైతే చెప్పాను మీకు ఈ రెండు సబ్జెక్ట్స్ కూడా యాక్చువల్గా ఇంటర్లింక్డ్ అనమాట. ఇంటర్లింక్డ్ ఎలా అంటే సో ఏదైతే మనం ఇప్పటివరకు తెలుసుకున్నామో ఏది, సో హార్డ్వేర్ తెలుసుకున్నాం, కోడ్ ఎలా తెలుసుకున్నాం. సో ఈ హార్డ్వేర్ ఏదైతే ఉందో ఈ హార్డ్వేర్ ఇప్పుడు మీరు ఏదైతే కోడ్ రాస్తున్నారో ఆ కోడ్ని ఎలా అర్థం చేసుకుంటాయి ఓకే. మీరు కోడ్ రాశారు దట్స్ ఓకే, మీరు కోడ్ రాసిన తర్వాత అసెంబ్లీ కోడ్లోకి వెళ్తుంది, అసెంబ్లీ కోడ్ నుంచి బైనరీలోకి వెళ్తుంది. ఈ అసెంబ్లీ నుంచి బైనరీకి వెళ్ళాలంటే మీరు ఏదైతే ఆల్మోస్ట్ సిమిలర్ టు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఏదైతే కోడ్ రాస్తున్నారో అది నంబర్స్లోకి బైనరీలోకి కన్వర్ట్ అవ్వాలి. ఎలా కన్వర్ట్ అవుతుంది, సో ఆ యొక్క వర్డ్ ఫర్ ఎగ్జాంపుల్ హ్యాష్ ఇంక్లూడ్ అని రాస్తున్నాను. సో హ్యాష్ ఇంక్లూడ్ అనేది హెడర్ అని చెప్పి దానికి ఎలా తెలుస్తుంది. సో బేసిక్గా ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి ఈ ట్యూరింగ్ మషిన్స్ ఆర్ వాట్ వీ కెన్ సే ఈజ్ యాక్చువల్గా ట్యూరింగ్ మషిన్ ఈజ్ హై కాన్సెప్ట్. సో మనకి ఇక్కడ ఏమంటారు దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెషిన్స్ అనమాట. సో మెషిన్ అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటి అంటే దేర్ ఆర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రాన్సిషన్ దట్ టేక్ ప్లేస్. సో మీకు ఒక వర్డ్ వస్తే ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి ట్రాన్సిషన్ జరుగుతుంది. సో ఆ ట్రాన్సిషన్ ఎలా జరుగుతుంది, దానికి ఉండే రూల్స్ ఏంటి, FSM అంటే ఫైనైట్ స్టేట్ మెషిన్ అంటే ఏంటి, సో ఇవన్నీ కూడా తెలుసుకుంటారు. సో దట్ ఈస్ బేసిక్ ఆఫ్ హౌ ఒక రిటర్న్ కోడ్ అనేది బైనరీ కన్వర్ట్ అవుతుందో అనేది దానికి బేసిక్ అనమాట అది. సో అక్కడ మీరు నేర్చుకుంటారు. నెక్స్ట్ ఇంకొక సబ్జెక్ట్ మిగిలిపోయింది ఏంటి అంటే మనకి OS అంటే ఆపరేటింగ్ సిస్టమ్. సో ఆపరేటింగ్ సిస్టమ్ సబ్జెక్ట్లో చాలా కాలేజెస్లో ఒక ఆపరేటింగ్ సిస్టమ్ సో లినక్స్ కానీ విండోస్ కానీ తీసుకుని చెప్తారు. కొన్ని కాలేజెస్లో ఏ స్పెసిఫిక్ OS తీసుకోకుండా
జస్ట్ ఓఎస్ కాన్సెప్ట్ని డిస్కస్ చేసుకుంటారు. సో ఓఎస్ అంటే ఏంటి, సో ఓఎస్లో మనకు ఆపరేటింగ్ సిస్టమ్ అంటే తెలుసు ఓఎస్ అంటే ఏంటి అని. బట్ దెన్ ఒక హార్డ్వేర్కి సాఫ్ట్వేర్కి మధ్యలో ఓఎస్ అనేది ఎందుకు ఉండాలి, ఓఎస్ అనే లేయర్ అనేది ఎందుకు ఉండాలి. సో ఒకే మెమరీని 2-3 ప్రాసెసెస్ సైమల్టేనియస్గా యాక్సెస్ చేద్దాం అనుకున్నప్పుడు దాన్ని ఎలా సింక్రనైజ్ చేస్తుంది. ఓకే, సో దాంట్లో ఉన్న ప్రొసీజర్ ఏంటి, ఓఎస్ అనేది యాక్చువల్గా వాట్ వి సే ఇంప్లిమెంట్ చేయడానికి మీకు కావాల్సిన టెక్నిక్స్ ఏంటి, ఓకే, దాంట్లో ఉన్న వేరియస్ అల్గోరిథమ్స్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు మన ఆపరేటింగ్ సిస్టమ్స్ ఓఎస్లో తెలుసుకుంటారు. సో ఇది కాకుండా మనకి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, సో ఆల్ ది ఇయర్స్ మనకి మ్యాథమెటిక్స్ అయితే ఉంటుంది. ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 1, 2, 3, 4 సో ఇవైతే ఉంటాయి. దీంట్లో మీరు మీ యొక్క కోర్స్కి ఏదైతే కావాల్సిన మ్యాథ్స్ ఉంటుందో అది మీరు దీన్ని డిస్కస్ చేసుకుంటారు. అది కాకుండా కొన్ని కాలేజ్లో చెప్పాను కదా, ఇవన్నీ ఏంటంటే బేసిక్ సబ్జెక్ట్స్ అనమాట. ఇవి కాకుండా మనకి దేర్ ఆర్ డిఫరెంట్ సబ్జెక్ట్స్. సో మనకి కొన్ని కాలేజెస్లో అడిషనల్ లాంగ్వేజెస్ జావా, పైథన్ సో ఇవి నేర్పిస్తారు. కొన్ని కాలేజెస్లో టెక్నాలజీస్ నేర్పిస్తారు. దట్ కెన్ బి వెబ్ టెక్నాలజీ, ఆండ్రాయిడ్ టెక్నాలజీ, క్లౌడ్ టెక్నాలజీ, ఆర్ వీ కెన్ సే కొన్ని కాలేజెస్లో అయితే మనకి ఈ మధ్యకాలంలో ప్యారలల్ కంప్యూటింగ్ నేర్పిస్తున్నారు. ఓకే, సో ప్యారలల్ కంప్యూటింగ్. ఇది కాకుండా మెషిన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే మీరు ఒకవేళ మీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ క్రాస్ చేస్తే మీకున్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మీరే మెషిన్ లెర్నింగ్ స్టార్ట్ చేస్తారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హౌ లైక్ సిలబస్ గోస్ ఇన్ సిఎస్ బ్రాంచ్ ఇన్ బీటెక్ అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఈ వీడియో వల్ల మీకు ఏదైనా లైక్ ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి, నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గైస్. దిస్ ఇస్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు. జై హింద్, జై భారత్.